మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం తోడబుట్టిన వాళ్ళమా, అయితే లేకపోతే మనం ఆయన కన్న వాళ్ళమా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఏమి కూడా సంబంధం లేదు మనకి ఆయనకి. ఆయన ఎంత పెద్ద బ్రహ్మాండమైన ప్రపంచంలో మనం ఏ పాటి వారం, ఎంతటి వాళ్ళం? ఓటి కొండలం, చిల్లడిపోయిన కొండలం, ఎందుకు పనికిరాని వాళ్ళం, ఘోరపాపులు. హల్లెలూయా, హల్లెలూయా. గుప్పుడు మన్ను మనం అందరం దుమ్ము దులై ఉన్నాం, అంతే కదా. మనలో ఏటి గొప్ప? అయ్యి ఎందుకు ఇంత ప్రేమ మన మీద? హల్లెలూయా. ఎందుకు ఇంత జాలి మన మీద? ప్రతిరోజు మన దగ్గరికి వచ్చేస్తాడు యేసుప్రభు. హల్లెలూయా. మన చేయి పట్టుకుంటాడా, ధైర్యం చెప్తాడా, నిరాశలో ఉంటే ఆదరిస్తాడా? హల్లెలూయా. కష్టంలో ఉంటే ఆయన మేలు చేస్తాడు, నిన్ను దీవెంతాడు, ఆశీర్వదిస్తాడు, నీతోటి కలిసి ఉంటాడు. హల్లెలూయా. నీ బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలు నీ ఎంట కలిగేలా చేస్తాడు. శాంతికాలం జలముల యొద్ద నిన్ను నడిపిస్తాడు, నీతి మార్గాలు నడిపిస్తాడు. హల్లెలూయా. నీ గిన్నె నిండి పొగిలిపోయేలా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని కృపను. హల్లెలూయా. నీవు నేను హల్లెలూయా ఒక ఎందుకు కొరగాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేనికి పనికిరాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏ ఆదరణ లేనప్పుడు, ఏ ఆప్యాయత లేనప్పుడు, ఏ అనురాగం పొందలేనప్పుడు, ఎవరి ప్రేమ కూడా పొందలేనప్పుడు యేసయ్య మనల్ని దర్శించాడు, చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయన కృప మన ఎడలు హెచ్చుగా ఉంది. మనం ఏమైనా రాజుల బిడ్డలమా, ధనవంతులమా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఎందుకో యేసు ప్రభు నిన్ను ఎప్పటి నుంచి ప్రేమిన్నారో తెలుసా? ఇంకా భూమి ఆకాశం పుట్టక ముందు నుంచి ఉంది ఆయన ప్రేమ నీ మీద. కాబట్టి ఆయన కృప ఎంత ఇచ్చిగా ఉంటే అంత ప్రేమ లభిస్తుంది. హల్లెలూయా. ఇలాగ ఓదార్చే ప్రేమ, ఇలాగా నిన్ను బలపరిచే ప్రేమ, నిన్ను స్థిరపరిచే ప్రేమ, నిన్ను ఆశీర్వదించే ప్రేమ, నిన్ను చెదిరిపోయి నిన్ను చేరదీసే ప్రేమ ఎవరి దగ్గర ఉంటుందండి? హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టే ప్రేమ ఎవరి దగ్గర ఉంటుంది? హల్లెలూయా. నీ పాపాలన్నీ క్షమించే ప్రేమ ఎవరి దగ్గర ఉంటుంది? హల్లెలూయా. నీ అక్కర్లన్నీ తీర్చే ప్రేమ ఎవరి దగ్గర ఉంటుంది? ఏంటి అంటున్నారా? నేను ఒకటి చేస్తుంటే మీరు ఒకటి చేస్తున్నారా? నా పని నాది, మీ పని మీది. సాధారణ ఎన్ని వద్దు మేము ఏమైనా సైంటిస్టులు అనుకున్నారు ఇటు కొంప తీసి. హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలిగిందిగా. నేనే దేవుని కృప గురించి చెప్తున్నాను. హల్లెలూయా. ఆయన విశ్వాసత గురించి చెప్తున్నాను. ఈ లోకంలో ఎంతోమంది స్నేహితులు వచ్చారు, ఎంతోమంది బంధువులు వచ్చారు. హల్లెలూయా. ఎంతోమంది మనల్ని మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మన యేసయ్య కృప ఎప్పుడైనా విడిచిపెట్టిందా? నేను ఎడబాయినన్న దేవుడు ఎప్పుడైనా వదిలేశాడా? ఎలా వివరించగలం ఆయన ప్రేమను? ఎలా వర్ణించగలం ఆయన కృపను? హల్లెలూయా. దేవుడికి స్తోత్ర. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే, ఆయన కృపలను జ్ఞాపకం చేసుకుంటుంటే మధ్య అంతా కూడా ఎలా మారిపోతుందంటే, హల్లెలూయా, మేలు ఎరగని మనకి, ఆప్యాయత ఎరగని మనకి, హల్లెలూయా, ప్రేమ పొందని మనకి ఆయన కలిగి చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమను వివరించలేము. కాబట్టి మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? స్తుతించుకుంటున్నాం. హల్లెలూయా. మనకి హృదయపూర్వకంగా ఆరాధించుకుంటున్నాం. హల్లెలూయా. ఒక్క మాట చెప్పాలంటే, నీకు నాకు ఏ అర్హత లేదండి. దేవుని స్తుతించడానికి కూడా మనకు అర్హత లేదు, దేవుని తలంచడానికి కూడా అర్హత లేదు. ఆయన మహాపరిశుద్ధుడు. మనం హల్లెలూయా నిరంతరం పాపులమై ఉన్నాం. ఎప్పుడు మంచోళ్ళు? మనం ప్రయత్నిస్తున్నాం అంతే. మంచోళ్ళు దేవుడిని వాక్యం చదువుకుని ఆయన ప్రకారం నడుచుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నాం? అప్పుడే జనవరి 1 నుంచి ఇలా 11వ తారీఖు ఎన్ని తీర్మానాలు ఎలా నిలబెట్టుకున్నారు? హల్లెలూయా. నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే ఆయన మాట నిలబెట్టుకుంటాడు. నువ్వు నిలబెట్టుకోకపోతే ఎలా నిలబెట్టుకుంటాడు? యేసు రక్తం చేయం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. కాబట్టి నీ బ్రతుకంతట్లో దేవుని కృపను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో అరణ్యంలో తిరిగే మనల్ని అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు, ఎక్కడో మనము నరకపు పొలిమేరలో తిరిగే మనల్ని ఆయన వెతికి రక్షించుకుని గొర్రె పిల్లగా ఎత్తుకుని మన బరువులన్నీ మోస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. నువ్వు ఏదైనా ఆశించేవంటే దేవుడు, నువ్వేం అడిగినా సరే, అది చిన్నదైనా పెద్దదైనా,
క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరము తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఏమి కొదువు లేని దానిగా దేవుడు నిన్ను నడిపించుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. మరి మనం అందరూ కొన్ని నిమిషాలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. ప్రైజ్ ది లార్డ్.